70,000 రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా, దగ్గర 78,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. దీన్ని ప్రమోట్ చేయాలి, మన కార్యకర్తలకు కూడా చెప్పాలి. దీన్ని పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది. కుసుమ్ కూడా పెట్టాం. ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుమ్ కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంటు అమ్ముకునే విధంగా, అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం. ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి. నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎకనామిక్ టెర్రరిస్టులు వచ్చే పరిస్థితి వచ్చింది. పదే పదే మనం మాట్లాడుతున్నాం. టెర్రరిజం ప్రపంచానికే పెద్ద ప్రమాదం అని. అదే సమయంలో ఎకనామిక్ టెర్రరిజం కూడా దేశ ఆర్థిక వ్యవస్థకి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి అంతే ప్రమాదం. ఇంకో పక్క క్రిమినల్స్ రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు. నేను పదే పదే చెప్పాను, ఈ విషయం కూడా మీరు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తీవ్రవాద సమస్య, ఫ్యాక్షన్ పాలిటిక్స్, అదే సమయంలో కమ్యూనల్ వైలెన్స్, రౌడీజం నిర్మోహమాటంగా అణిచివేశాం. అక్కడ రాజీ లేదు, అడ్డంకులు లేవు. కానీ ఇక్కడ వచ్చింది అలాంటి రౌడీలే రాజకీయ ముసుగేసినప్పుడు ఆ ముసుగులో కానీ మనం ఏమారి ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది. అదే జరిగింది. 2019 ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య ఒక ఉదాహరణ. ఆ రోజు నేనే ముఖ్యమంత్రి, ఇప్పుడే నాయకులందరూ ఉన్నారు. ఎన్నికల్లో చాలా బిజీగా ఉన్నాం సీట్ల పంపిణీలో. తెల్లవారితో నిద్రలేస్తే వార్త సాక్షి పేపర్లో గుండెపోటుతో చనిపోయాడు.